మన 90 డేస్ ప్రెప్సీలో డే 50. హాయ్ ఎవ్రీవన్, మనం ఒక 90 డేస్ ప్రెప్ సిరీస్ బల్కింగ్ సిరీస్ చేస్తున్నాం. ఇప్పుడు 60 డేస్ లో ఇంకా 50 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మోర్ 10 డేస్. యాక్చువల్లీ నేను ప్రతి సండే లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తా. 2 వీక్స్ నుంచి అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇలా డైలీ లైఫ్ లాగ్ వీడియో అయితే అప్లోడ్ చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే నాకు ఈరోజు మండే కాబట్టి మనకి కాలేజ్ ఉంది. ఈరోజు మన జిమ్ లో వర్కౌట్ చెస్ట్ ఉండి ట్రైసెప్ వర్కౌట్. సో ఈవినింగ్ టైం అయితే మనకి జిమ్ ఉంటది. అయితే 50 డేస్ అయితే కంప్లీట్ చేస్తాం మనం బల్కీ సిరీస్ లో. సో మోర్ 10 డేస్ టు బల్కింగ్. యాక్చువల్లీ నా వెయిట్ ఇప్పుడు అయితే కరెక్ట్లీ 67 ఉంది. సో ఇంకా వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలి. మొన్న యాక్చువల్లీ 3 డేస్ నుంచి నాకు ఫీవర్ ఉంది కాబట్టి నేను 2 kgs డ్రాప్ అవుట్ అయ్యాను. ఇప్పుడు మేబీ కొంచెం యాక్చువల్లీ దానికి రీజన్ ఏంటో కొంచెం ఈవినింగ్ లో చెప్తాను జిమ్ టైంలో. సో ఈరోజు అయితే ఈవినింగ్ టైంలో కూడా జిమ్ గురించి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను, అప్పర్ చెస్ట్ గురించి, గ్రోత్ ఎలా చేస్తాను అనేది. సో ఇప్పుడైతే మన వ్లాగ్ లో అయితే మొత్తం నా డైలీ లైఫ్ గురించి చూపిస్తా, నా డే అంతా ఎలా ఉంటదని. సో మనం అయితే ఎప్పటి నుంచి ఫస్ట్ డే 1 నుంచి 90 డేస్ ప్రెప్ చేసే కంటెంట్ లో మనం సూర్యనామ అనేది డైలీ పూజ చేస్తున్నాం. సో కొన్ని రీజన్స్ వల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు చూపించడం ఇష్టం లేకపోతుంది. సో ఐ విల్ ట్రై టు ఒక నెక్స్ట్ కటింగ్ సిరీస్ లో అయితే చూపిస్తా. ఎందుకంటే దీని గురించి చెప్తా, అసలు నేను సూర్యనామ గురించి ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఈ పూజ చేశాను, అది ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఎందుకు చేయాలనేది ఒక ఈవినింగ్ టైంలో చెప్తా, జిమ్ టైంలో. సో ఇప్పుడైతే కాలేజ్కి అయితే స్టార్ట్ అవుదాం, మన కాలేజ్ లేట్ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. చూపి Dot and key product, use this. Now. मेरे साथ पढ़ने चाहिए. Dot and key, use dot and key. Okay. Chep. Super. Color. Oh my God. సార్ నందిని ఫోర్త్ ఇప్పుడు వచ్చి వస్తే ఒకసారి సో ఇంకా కాలేజ్ నుంచి అయితే ఇంటికి వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయా, నా ఓట్ మీల్ కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్ మార్నింగ్ అయితే ఓట్స్ తీసుకోలే, ఎందుకంటే ఓట్స్ అయిపోయింది. 3 డేస్ నుంచి అయితే యోగా బార్ ఇంకా అది మెయింటైన్ చేస్తాను 3 డేస్ నుంచి, అది కూడా అయిపోయింది ఇంకా. సో ఇంకా కాలేజ్ నుంచి డిమార్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఓట్స్ ఇంకా పంకిన్ సీడ్స్, బాదం తీసుకున్నా. సో ఇప్పుడు అయితే ప్రిపేర్ చేసుకొని మాక్సిమం తింటే లేకపోతే లేదు. ఇప్పుడు ప్రీ వర్కౌట్ కిందకి అయితే 4 బనానాస్ ఇప్పుడు ప్రీ వర్కౌట్ కిందకి 2 బనానాస్ 4 బ్రౌన్ బ్రెడ్స్ తీసుకుంటా. ఇంకా ఆ మీల్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ ఇంకా జిమ్కి వెళ్ళిపోయి మన వర్కౌట్స్ అని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో నా ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే తినేస్తున్నా. ఇదే నా ఓట్ మీల్. ఇంకా ఓట్ మీల్ కంప్లీట్ చేసుకొని స్వీట్ పొటాటో తినేసి జిమ్కి వెళ్ళిపోతాం.
సో ఫైనల్ అయితే ఇప్పుడు జిమ్కి అయితే వచ్చేసాను. ఒక 300 మీటర్స్ అయితే నడిచి ఉంటాను నేనైతే. సో దట్స్ వై స్వెట్. ఇప్పుడైతే మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చెస్ట్ని ట్రైసప్ వర్కౌట్. మాక్సిమం చెస్ట్కి 4 వేరియేషన్ చేద్దాం, ట్రైసప్కి 4 వేరియేషన్స్. యాక్చువల్లీ చెస్ట్కి చేసినప్పుడు ఫస్ట్ 100 పుషప్స్ కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక 10 పుల్అప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైనా వేరియేషన్ చేసినప్పుడు అది కంప్లీట్ 3 సెట్స్ అయిపోయిన తర్వాత 10 పుషప్స్ కంప్లీట్ చేద్దాం. అలా కంటిన్యూ చేద్దాం 3 సెట్స్కి. మొత్తం 4 వేరియేషన్స్ చెస్ట్కి అయిపోయిన తర్వాత ఇంకా ట్రైసెప్ కంటిన్యూ చేద్దాం. ఇంకా అలా మనం వర్కౌట్ అయితే ఫినిష్ చేద్దాం. ఇంకా ఇప్పుడు టైం అయితే వచ్చేసరికి 5:30 అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా సూర్యనామా గురించి చెప్తా అని చెప్పి. సో మాక్సిమం ఈ సూర్యనామా నుంచి ఎలా స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ నువ్వు లేచి 5:30 సండే రోజు స్టార్ట్ చేయడం చాలా బెస్ట్. సో దీనివల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సో నీ డే అనేది చాలా బాగుంటది. నీ హెల్త్ ఇష్యూస్ కూడా బాగుంటది. అండ్ ఇప్పుడు మీరు 8th క్లాస్ 6th క్లాస్ లో చూసే ఉంటారు యోగా క్లాసెస్ అని. సో మీకు యోగాలో ఉన్నప్పుడు ఇలా యోగా క్లాస్ చెప్పినప్పుడు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు మీ హెల్త్ లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, 9 పార్ట్స్ 8 పార్ట్స్. సో నాకు బేసికల్ అది ఏంటో తెలీదు. సో ఈ సూర్యనామా గురించి కూడా చెప్పే విధానం ఏంటంటే నువ్వు మార్నింగ్ సండే రోజు ఫస్ట్ మీరు ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే సండే రోజు ట్రై చేయండి. మార్నింగ్ 5 o'clock లేవండి. మీరు కూడా ఇది పాటించింది, మీరు కూడా ఇది చేయాలనుకుంటే మార్నింగ్ 5 o'clock లేవండి. సో మీ దగ్గర రెడ్ కలర్ షర్ట్ అయినా సరే, రెడ్ కలర్ ప్యాంట్ అయినా సరే. సో మాక్సిమం ఎవరి దగ్గర బాయ్స్ దగ్గర రెడ్ ప్యాంట్ ఉండదు. సో గర్ల్స్ కూడా ట్రై చేద్దాం అనుకున్నా సరే రెడ్ కలర్ శారీ అనేది లేకపోతే రెడ్ కలర్ డ్రెస్ అనేది వేసుకొని ఇది స్టార్ట్ చేయండి. సో సూర్యనామా గురించి చెప్పాలంటే ఫస్ట్ సూర్యుడి దేవుడి గురించి. సో మాక్సిమం అందరూ వెండి బంగారం పెట్టకుండా ముంతుంటది, రాయి ముంత, దాంతోనే పూజ చేయాలి. ఇంకా ఒక మంత్రాలు ఉంటాయి 12 మంత్రాస్, అవి డైలీ పూజ చేయాలి. సో మాక్సిమం నేను కూడా ఎందుకు ఇది ఆపేసానంటే సో లాంగ్ వీడియోస్ లో నాకు స్టోరేజ్ అనే ప్రాబ్లం వచ్చేస్తుంది, 1 minute టైం పట్టేస్తుంది ఆ మంత్రాలు అనేది చదివేసరికి. సో నేను షార్ట్ కట్లు అనేది అప్లోడ్ చేసాను డే కటింగ్ సిరీస్ లో, బల్కింగ్ సిరీస్ లో. సో వచ్చే కటింగ్ సిరీస్ లో అయితే టోటల్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తా ఈ సూర్యనామం 12 మంత్రాస్ ఎలా చదవాలో. సో ఇప్పుడైతే ఒక ఫోటో పెట్టి ప్లే చేసి చూపిస్తా ఆ 12 మంత్రాస్ ఎలా. సో ఫస్ట్ 12 మంత్రాస్ ఉంటాయి, అవి మనం పూజ ఎలా స్టార్ట్ చేయాలి మార్నింగ్ లేవగానే. సో ఆ సండే రోజు అయితే మాక్సిమం ట్రై చేయండి ఆ రోజు చికెన్ తినకుండా. సో ఎలాగంటే మార్నింగ్ 5:30కి లేవండి, ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా హాట్ వాటర్ తోనైనా సరే కూల్ వాటర్ తోనైనా ఫ్రెష్ అప్ అయిపోయి మీ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయండి. సో మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా హాట్ వాటర్ తోనే కూల్ వాటర్ తోనే స్టార్ట్ చేయండి. ఎలా అంటే టెర్రస్ మీదకి వెళ్ళి పరమ వైపు, అంటే నాకు ఇంగ్లీష్ లో తెలియదు లెఫ్ట్ రైట్ సైడ్ అని, మా డాడీ చెప్తారు నాకు ఇది. అటు సైడ్ తిరిగి నీట్ గా చేసుకోవాలి. అది ఎలా అంటే పరమ వైపు తిరిగి సూర్యునికి నమస్కారం చేయాలి. మీ ఇంటి టెర్రస్ మీద అయినా సరే అక్కడ ట్రై చేయండి. మాక్సిమం అక్కడ ఇలా ట్రై చేస్తే బెస్ట్. సో మీ ఇంటి దగ్గర పరమ వైపు ఎటైనా ఉంటే అక్కడ నమస్కారం చేయండి సూర్యనామాకి. ఎలా అంటే ఒక ముంత తీసుకోండి. సో ఈ ప్రాసెస్ అనేది ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసి చూపిస్తా. ఒక ముంత తీసుకోండి, దాని మీద ఒక ముంత, దాని కింద ఒక ప్లేట్, అక్షింతలు రెడ్ కలర్ లో ఉండాలి, కుంకుమ ఇంకా అక్షింతలు కలుపుకొని పెట్టుకోండి ఒక బాక్స్ లో. అది డైలీ మీరు పూజ స్టార్ట్ చేద్దామంటే అది వాటర్లో వేసుకొని మంచి వాటర్లో వేసుకొని. సో రోజ్ కూడా తీసుకోవాలి, రెడ్ రోజ్, ఎల్లో రోజ్ కాకుండా. ఆ ముంతలో వాటర్ నింపి ఆ రెడ్ రోజ్ అనేది పెట్టి ఆ అక్షింతలు పెట్టుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. 2 అగరబత్తులు తీసుకొని వెళ్ళండి టెర్రస్ మీదకి. సో అలా స్టార్ట్ చేసి పూజని అప్పుడు 12 మంత్రాస్ చదవాలి. ఓం నమో సూర్యాయ నమ, ఓం నమో మిత్రాయ నమ, ఓం నమో దేవాయ నమ, ఓం నమో సూర్యదేవనాయ నమ అని ఇలా ఒక 12 మంత్రాస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసిన తర్వాత దేవుడా ఈరోజు నా డే అంతా మంచిగా ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటే లిటరల్ చెప్తా ఇట్స్ విల్ వర్క్. ఒక 1 week అయితే మీరు మాక్సిమం ట్రై చేయండి, ఇది పక్కా మీకు వర్క్ అవుతుంది. సో నేను ఇదైతే 7th క్లాస్ నుంచి చేస్తున్నాను. 8th క్లాస్ 9th క్లాస్ స్టాప్ చేశాను, 9th క్లాస్ స్టాప్ చేశాను. మళ్ళీ 10th క్లాస్ లో ఎగ్జామ్స్ వస్తున్నాయని అప్పుడు స్టార్ట్ చేశాను. సో లిటరలీ నాకైతే ఎప్పుడు మంచిగా జరిగేది ఇది చేసినప్పుడల్లా. సో నా హెల్త్ కూడా చాలా బెనిఫిట్ గా ఉండేది. సో నా హెల్త్ కూడా చాలా గుడ్ గా ఉండేది. సో ఇలా స్టార్ట్ చేయండి మీరు కూడా. సో ఇప్పుడైతే చెస్ట్ ని ట్రైసప్ వరకు స్టార్ట్ చేద్దాం. ఇంకా సూర్యనామా గురించి మంత్రాలు అయితే 12 మంత్రాస్ ఈ ఇక్కడ సైడ్ కి అయితే ప్లే చేసి చూపిస్తా. ఇవైతే పక్క మీరు ఫాలో అవ్వండి, ఇవి తెలుగులో ఉంటాయి. ఇంకా లాస్ట్ లో ఒకటి ఉంటది ప్లే చేసి ఉంటది. సో ఇంతే. ఇప్పుడు చెస్ట్ ట్రైసప్ వరకు స్టార్ట్ చేద్దాం.
ఫస్ట్ 300 పుషప్స్ కంప్లీట్ అయిన తర్వాత చెస్ట్ వేరియేషన్స్ లో ఒక్కొక్క వేరియేషన్ కంప్లీట్ అయిన తర్వాత 10 పుషప్స్ కంప్లీట్ చేసుకున్నాం. మాక్సిమం రోజు 300 పుషప్స్ అయితే అయిపోయాయి కాబట్టి సో మాక్సిమం 3 వేరియేషన్స్ కాబట్టి 330 పుషప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇద్దరం కలిసి ఏదోలాగా. సో వీడియో రికార్డ్ చేయడానికి చాలా ఆలోచించాను, బట్ ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీడియో మీద డెడికేషన్ పోతుంది, ఇంకా ఎక్సర్సైజ్ మీద పోదు. అందుకే చెప్పి వీడియోలో ఏం చెప్పట్లేదు. అనక పైకి లేపు, చెస్ట్ పైకి లేపు. పోజింగ్